ఎకరాల పంట గతంలో పోయిన సంవత్సరం వేసినప్పుడు ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పుడు ఏమైనా దిగుబడి పెరిగిందా? ఆ విషయం చెప్పండి. గతంలో నేను 20 సంవత్సరాల నుంచి బెండ తోట వేస్తుంటాను. అంతకుముందు 4-5 బస్తాలు వచ్చేది, ఇప్పుడు ఎకరానికి ఒక 7 బస్తాలు 8 బస్తాలు వస్తుంది. సో దిగుబడి పెరిగింది. దిగుబడి హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఏదైనా నష్టమా? నష్టం. చాలా మంది అగ్రి ప్రొడక్ట్స్ వాడటం వల్ల నష్టం అనేది లేదు. ఈ రైతుకి బాగుంటుంది, తినే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. సో కెమికల్ లేని ప్రోడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి మనం సమాజానికి కూడా మేలు చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్ లీడర్స్ ఒకసారి గమనించండి, ఈరోజు ఒకసారి తోటను కూడా మనం చూద్దాము. చూడండి, ఈరోజు తోట చాలా నీట్గా ఉంది. సార్ ఆల్రెడీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల దిగుబడి పెరగటమే కాకుండా మంచి ప్రోడక్ట్స్, నేను 25 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాను, ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కడ చూడలేదు. ఒక మంచి ప్రోడక్ట్స్ని నేను వాడటం వల్ల దిగుబడి పెరుగుతుంది, అలానే జనాలకు కూడా మేలు చేస్తూ ఉందని చెప్పేసి తన మాటలు విన్నాం. థ్యాంక్ యూ సార్. అందరూ రైతులు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ వాడటం ద్వారా మన సమాజానికి ఎంతో మేలు చేస్తారు. భూమి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఈరోజు భూమిలో pH లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి, ఎర్రలు అనేవి లేకుండా ఉన్నాయి, భూమి పాడవటం జరుగుతూ ఉంది. యూరియా డిఏపీలు ఇంకా ఎక్కువగా పెంచడం వలన రైతులకి నష్టమే కానీ లాభాలు అనేవి లేవు. ఈరోజు రైతు బాగుండాలి, ఈరోజు భారతదేశంలో రైతులందరూ కూడా బాగుండాలి, ఆరోగ్యము అందరూ ఆరోగ్యానికి బాగుండాలని చెప్పేసి ఉన్నారు. ఒకసారి చూడండి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో. రైతు నిండుగా, సో చాలా లేతగా కాయలు క్వాలిటీగా నిగనిగలాడుతూ